మీరు ఎటువంటి యాన్యువల్ ఫీజు లేకుండా అలానే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తే గనుక మీరు కివి బ్యాంక్ నుంచి వచ్చిన కివి నియాన్ క్రెడిట్ కార్డ్ కోసం తెలుసుకోవాల్సిందే. ఈ నియాన్ క్రెడిట్ కార్డ్ ని కివి బ్యాంక్, ఎస్ బ్యాంక్ అలానే యాక్సిస్ బ్యాంక్ తో టైఅప్ అయ్యి లాంచ్ చేస్తుందండి. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అలానే మీకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని కూడా ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు ఎటువంటి జాయినింగ్ ఫీజ్ కానీ రెన్యువల్ ఫీజ్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కంప్లీట్ గా ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి, చార్జెస్ ఎలా ఉన్నాయి, అలానే డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దాం. ఫైనల్ గా ఈ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటో కూడా మీతో షేర్ చేస్తానండి. ఒకవేళ మీకు కార్డ్ నచ్చి అప్లై చేద్దాం అనుకుంటే గనుక లింక్ డిస్క్రిప్షన్ లో అలానే పిన్డ్ కామెంట్స్ లో ఇస్తాను. దాని నుంచి ప్రొసీడ్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. ఈ కివి క్రెడిట్ కార్డ్ అనేది రూపే వేరియంట్ తో వస్తుందండి. ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో రూపే క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ రూపే కార్డ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఏమైనా యూపీఐ యాప్స్ అయినా ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ లాంటి యూపీఐ యాప్స్ తో మీ క్రెడిట్ కార్డ్ ని లింక్ చేసుకోవచ్చు. అలా లింక్ చేసి ఏదైనా మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లో మనీ లేని టైంలో ఇలా మీ క్రెడిట్ కార్డ్ తోని పేమెంట్ ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ నెట్వర్క్స్ లో లేదండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ విషయానికి వస్తే గనుక ముందుగా చెప్పుకోవాల్సింది రివార్డ్ పాయింట్స్ కోసం అండి. ఈ కివి నియాన్ క్రెడిట్ కార్డ్ లో రివార్డ్ పాయింట్స్ ని కివీస్ గా అదేనండి కివి పాయింట్స్ గా ఆఫర్ చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ లో నియో కాయిన్స్ అన్నాం కదండి, ఇందులో కివీస్ అన్నమాట. ఆఫ్ కోర్స్ ఏవైనా సరే రివార్డ్ పాయింట్స్. అలా మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఏవైనా యూపీఐ పేమెంట్స్ ని చేస్తే గనుక అలా మీరు 50 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు ఒక కివి పాయింట్ వస్తుంది. అదే మీరు 75 రూపీస్ స్పెండ్ చేసినా సరే మీకు వచ్చే కివి పాయింట్ ఒకటేనండి. ఎందుకు అంటే ఈ కివి పాయింట్స్ ని మల్టిపుల్స్ ఆఫ్ 50 గా మాత్రమే కన్సిడర్ చేస్తారు కాబట్టి. అదే మీరు 100 రూపీస్ స్పెండ్ చేస్తే 2 కివీస్, అదే 150 రూపీస్ స్పెండ్ చేస్తే 3 కివీస్ వస్తాయి. అలా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 50 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు ఒక కివి వస్తుంది, అంటే 0.5% అండి. అదే ఆఫ్లైన్ లో స్కాన్ చేసి పేమెంట్ చేస్తే గనుక మీకు 1% రివార్డ్ వస్తుంది, అంటే మీరు ఆఫ్లైన్ లో 50 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు 2 కివీస్ వస్తాయి అన్నమాట. అలా మీరు 10,000 రూపీస్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే మీకు వచ్చే కివీస్ 200. అదే 10,000 రూపీస్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆఫ్లైన్ లో స్పెండ్ చేస్తే మీకు వచ్చే కివీస్ 400 మాత్రమేనండి. అలా మీరు ఎర్న్ చేసిన కివీస్ ని యూపీఐ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి యాక్చువల్ క్యాష్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఒక కివి పాయింట్ అంటే ఎంత వర్త్ అండి? ఒక కివి పాయింట్ వచ్చి 25 పైసా వర్త్ అండి. మరి 1000 రివార్డ్స్ ని ఎర్న్ చేస్తే మీకు వచ్చే వర్త్ ఎంత అంటే 250 రూపీస్ వర్త్ మాత్రమేనండి. అలా మీరు ఏదైనా మర్చెంట్ పేమెంట్స్ ని స్కాన్ చేసి పే చేసే ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే ఈ కివి పాయింట్స్ అయితే వస్తాయండి. అంతేగాని మీ ఫ్రెండ్ కి గానీ మీ రిలేటివ్స్ కి గానీ యూపీఐ ద్వారా మనీని సెండ్ చేస్తే మీకు ఎటువంటి కివి పాయింట్స్ రావు. అలానే మీరు చేసే రెంటల్ పేమెంట్స్, యూటిలిటీస్, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్, ఎడ్యుకేషనల్ పేమెంట్స్ లాంటి ఈ ట్రాన్సాక్షన్స్ వేటికి కూడా మీకు కివి పాయింట్స్ అయితే గనుక రావండి. మీరు ఎక్కువగా యూపీఐ స్పెండ్స్ చేసే వాళ్ళైతే గనుక ఈ ఫీచర్ ని కన్సిడర్ చేయండి. వాళ్ళకి ఇది కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలానే మరి ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయని మాత్రం నేనైతే చెప్పనండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ లో క్యాష్ బ్యాక్ రివార్డ్ అనేది 2 టైప్స్ గా వస్తుందండి. ఒకటి బేస్ రివార్డ్స్, 2 మైల్ స్టోన్ రివార్డ్స్. ముందుగా బేస్ రివార్డ్స్ విషయానికి వస్తే గనుక మీరు ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తే అదేనండి యూపీఐ ఇంటెంట్, కలెక్ట్ లాంటి ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తే అప్పుడు మీకు 0.5% క్యాష్ బ్యాక్ వస్తుందండి. సో మీరు అలాంటి ట్రాన్సాక్షన్స్ చేసి పేమెంట్ చేస్తే మీకు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 0.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. జనరల్ గా వీటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ లో కూడా మీరు షాపింగ్ చేసి క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేయొచ్చు. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని ఆఫ్లైన్ లో మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పే చేస్తే మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని తీసుకొని కివి యాప్ ని ఓపెన్ చేసి ఏ మర్చెంట్ కైనా సరే మీరు స్కాన్ చేసి 1000 రూపీస్ అలా ఎంత అమౌంట్ పే చేసినా సరే మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. అలా 100 రూపీస్ స్పెండ్ చేస్తే 2 రూపీస్ క్యాష్ బ్యాక్, అదే 1000 రూపీస్ స్పెండ్ చేస్తే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలా మీరు ఏ మర్చెంట్ ద్వారా అయినా కొని యూపీఐ పేమెంట్ ని ఆఫ్లైన్ లో పే చేసినా సరే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. అదే మైల్ స్టోన్ రివార్డ్స్ విషయానికి వస్తే గనుక ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే గనుక మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. జనరల్ గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసి 5% క్యాష్ బ్యాక్ ఇవ్వడం అనేది జనరల్ గా కొంచెం రేర్ అని చెప్తాను. అయితే ఈ 5% క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేయడానికి కూడా కొంత క్రైటీరియా ఉందండి. అదేంటి అంటే
మీరు ఈ కివి నియాన్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఒక 1 year పీరియడ్ లో 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ చేస్తే అప్పుడు మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. అదే మీరు ఒక 1 year పీరియడ్ లో 1 lakh కన్నా ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేస్తే 4% క్యాష్ బ్యాక్. అదే మీరు ఒక 1 year పీరియడ్ లో 1,50,000 కంటే ఎక్కువ అమౌంట్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే మైల్ స్టోన్ బేసిస్ లో మీకు పే చేస్తారండి. అదే ఎయిర్పోర్ట్ లాంచ్ విషయానికి వస్తే గనుక మీకు ఒక 1 year పీరియడ్ లో 3 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే గనుక ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లో మీకు ఫ్రీ టీ, కాఫీ గానీ, కూల్ డ్రింక్స్, ఫ్రీ వైఫై, అలానే మీకు రెస్టింగ్ ఫెసిలిటీ లాంటి కొన్ని ఫెసిలిటీస్ అయితే గనుక మీకు ప్రొవైడ్ చేస్తారు. జనరల్ గా ఎయిర్పోర్ట్ లాంచెస్ లో ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవడం కోసం మీరు 1000 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు మీరు యాక్సెస్ చేసే లొకేషన్ బట్టి మీకు చార్జ్ చేస్తారండి. అయితే ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని కూడా మీరు మైల్ స్టోన్ బేసిస్ గా ఈ కివి క్రెడిట్ కార్డ్ లో అయితే గనుక ఆఫర్ చేస్తున్నారండి. ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఒక 1 year పీరియడ్ లో 50,000 కంటే ఎక్కువ మనీని యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ పే చేస్తే అప్పుడు మీరు ఒక ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని కాంప్లిమెంటరీగా అవైల్ చేసుకోవచ్చు. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఒక 1 year పీరియడ్ లో 1 lakh కంటే ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేస్తే 2 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఒక 1 year పీరియడ్ లో 1.5 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేస్తే అప్పుడు మాత్రమే మీరు 3 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవడం ఫీల్ అవుతుందండి. అలానే ఈ కివి నియాన్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరో బెనిఫిట్ వచ్చి నియాన్ సబ్స్క్రిప్షన్ కోసం అండి. జనరల్ గా మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ ని 999 రూపీస్ ని పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అండి అంటే మీరు సాలరీడ్ అయ్యండి, మీకు మినిమం 3 lakhs సాలరీ వస్తే గనుక, అది కూడా మీ ఏజ్ 25 years నుంచి 65 years లోపు ఉంటూ మీ క్రెడిట్ స్కోర్ 720 కంటే ఎక్కువ ఉంటే గనుక వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ అండి. మరి ఈ కివి నియాన్ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి? మీరు ఎక్కువగా ఆఫ్లైన్ ద్వారా QR కోడ్స్ ని స్కాన్ చేసి ఎక్కువగా పేమెంట్స్ చేసే వాళ్ళైతే గనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ యూపీఐ స్పెండింగ్స్ పైన ఎటువంటి రివార్డ్ పాయింట్స్ ని గానీ క్యాష్ బ్యాక్స్ ని గానీ ఆఫర్ చేయట్లేదు. సో ఎవరైతే డైలీ యూపీఐ మర్చెంట్ పేమెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే మీరు జనరల్ గా ఆన్లైన్ లో కంటే డిపార్ట్మెంట్ స్టోర్స్ లాంటి ఫిజికల్ స్టోర్స్ లో ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ కార్డ్ హెల్ప్ అవుతుందండి. అదే ఈ క్రెడిట్ కార్డ్ లో క్యాష్ బ్యాక్ విషయానికి వస్తే గనుక యూపీఐ స్పెండ్స్ పైన క్యాష్ బ్యాక్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ అయితే బాగుందండి. కాకపోతే ఇయర్లీ మైల్ స్టోన్స్ టార్గెట్ లేకుండా ఆఫర్ చేస్తే కస్టమర్స్ కి ఇంకొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందని నాకైతే అనిపించింది. అలానే ఎవరైతే డొమెస్టిక్ గా ఎక్కువగా ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలానే జాయినింగ్ ఫీజ్ కానీ రెన్యువల్ ఫీజ్ కానీ లేకపోవడం కస్టమర్స్ కి బెనిఫిట్ అనే చెప్తాను. సో ఈ క్రెడిట్ కార్డ్ కావాలనుకునే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దాని ద్వారా అప్లై అయితే చేసుకోండి. కార్డ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలానే మీరు ఒకవేళ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తే గనుక స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే మీకు రికమెండ్ చేస్తున్నానండి. అలానే మీరు ఒకవేళ టాటా ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తే గనుక మీకోసం టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే గనుక మీకు ఆల్మోస్ట్ 7% వరకు క్యాష్ బ్యాక్ అయితే అందులో వస్తుందండి. కాబట్టి ఈ 2 వీడియోలని ఒకసారి మీరు చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.